వెల్కమ్ టు ద ఛానల్ గైస్. హీరో ఎక్స్ట్రీమ్ 125R ఈ బైక్ అసలు ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదు, ఎవరు కొనాలి, దాంతోపాటు నా ఈ బైక్ యొక్క 6000 కిలోమీటర్ల రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, బైక్ ఎందుకు కొనాలి. మనం బైక్ కొనే ముందు కొన్ని విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. మళ్ళీ ఫస్ట్ విషయం ఏం చేస్తామంటే ప్రైస్. అసలు ఈ బైక్ ప్రైస్ ఎంత? ఈ బైక్ మనకు ఆన్ రోడ్ 1,30,000 రూపీస్ పడుతుంది. వన్ ఆఫ్ ద చీపెస్ట్ 125cc బైక్ ఇన్ ద సెగ్మెంట్. కాబట్టి మనం కళ్ళు మూసుకొని ఈ బండి తీసుకోవడానికి మనము ప్రైస్ విషయంలో ఎటువంటి ఆలోచన పెట్టుకున్నా మనం తీసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి లుక్స్ గురించి మాట్లాడితే ఈ బండికి ఉన్నంత బెస్ట్ లుక్స్ అసలు 125cc సెగ్మెంట్లో ఒక్క బండి కూడా దీన్ని మ్యాచ్ చేయలేదు. ది బెస్ట్ లుక్స్ అనేటివి మనకు ఎక్స్ట్రీమ్ 125 ప్రొవైడ్ చేశారు. ఈ బండి వేసుకొని మనం బయటకు వెళ్ళినప్పుడు బయట ఉన్న చుట్టూ ఉన్న జనాలు ఇచ్చే లుక్స్ వాళ్ళ అటెన్షన్ అనేది ఈ బైక్ మనకి గ్రాప్ చేసుకున్న తర్వాత మనం ఏం చెప్పచ్చు అంటే ఈ బండి యొక్క లుక్స్ అనేటివి ది బెస్ట్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రైస్ అయిపోయింది, లుక్స్ అయిపోయింది, తర్వాత వచ్చి ఫీచర్స్. మరి ఈ బైక్లో ఫీచర్స్ ఏమున్నాయంటే అన్నీ కూడా ఎల్ఈడి సెటప్. మనకు హెడ్ లైట్ నుంచి డిఆర్ఎల్ నుంచి ఇండికేటర్స్ ఇవన్నీ కూడా ఆల్ ఎల్ఈడి సెటప్ అనేది మనకు ఉన్నది. టైల్ ల్యాంప్ కూడా ఎల్ఈడి. మనకు ఇంకా ఏమున్నాయంటే మనకు హజార్డ్ స్విచ్ అనమాట. ఈ ఒక్క బటన్ వస్తే మనకు 4 ఇండికేటర్స్ అనేటివి ఆన్ అయిపోతూ ఉంటాయి. ఇంకా ఈ బండిలో డిజిటల్ డిస్ప్లే ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకు యూఎస్బి పోర్ట్ కూడా ఇక్కడ హ్యాండిల్ దగ్గర మనకు అలాట్ చేయడం జరిగింది. సో మనము రైడ్ చేసేటప్పుడు ఈజీగా మన ఫోన్ మనం ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. మనకి ఈ బైక్లో ఎగ్జాక్ట్ టైం కూడా ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది. ఈ బైక్ గేర్ షిఫ్ట్ ఇండికేటర్ కూడా ఉంది. బ్రాడ్ టైర్ మనకి ఇంకా చాలా 120 సెక్షన్ టైర్ ఉంటుంది. 120 సెక్షన్ టైర్ అనేది మనకు పల్సర్ 150లో వస్తుంది, కానీ ఇక్కడ 125cc బండిలో కూడా మనకు బ్రాడ్ ఉండే 120 సెక్షన్ టైర్ ఇచ్చిండు. ఫ్రంట్ వచ్చేసి మనకు 37mm సస్పెన్షన్ ఉంటుంది. 125cc సెగ్మెంట్ లోపల ఇంత లావుగా ఉండే సస్పెన్షన్ రాడ్స్ ఏ బైక్ కూడా లేవు, ఓన్లీ ఎక్స్ట్రీమ్ 125 మాత్రమే ఉన్నాయి. అండ్ వెనక వచ్చేసి మోనోసాక్ సస్పెన్షన్ ఉంటుంది. మనం హైవే మీద రైడ్కి వెళ్ళినప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. తర్వాత వచ్చేది పర్ఫార్మెన్స్. 125cc ఉండే ఈ బండి యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుందని చెప్పలేం, కానీ బాగానే ఉంటుంది. మన లోకల్లో మాత్రం మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకు 60 కిలోమీటర్స్ వరకు యావరేజ్ అనేది బండి మనకి ఇస్తూ ఉంటుంది. కాబట్టి లోకల్లో చాలా బాగా దీన్ని మనం నడిపించుకునే అవకాశం ఉంది. ఈ కారణాలన్నీ కూడా మనం ఈ బండి కొనడానికి మంచి మెయిన్ రీజన్స్గా ఉంటున్నాయి. ఇప్పుడు ఈ బైక్ అసలు ఎందుకు కొనకూడదు, కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే హై స్పీడ్. ఈ బండి 125cc ఇంజన్. ఈ బండి మనం ఒకవేళ 70 km/h కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు ఈ బండి అనేది చాలా స్ట్రెస్ అవుతుంది. కాబట్టి మీరు ఒకవేళ ఫాస్ట్ రైడ్స్ చేయాలనుకుంటే మాత్రం ఈ బైక్ మీద మీకు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ బండి హై స్పీడ్స్ని ఎక్కువ టైం అనేది హోల్డ్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఈ బైక్ యొక్క ఇంజన్ అనేది అట్లా తయారు చేస్తుంది కాబట్టి మనకు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. కాబట్టి మనం ఈ బైక్ని ఎక్కువ స్ట్రెచ్ చేసి హై స్పీడ్ లోపల మనం ఈ బైక్ మనం డ్రైవ్ చేయలేము. కాబట్టి ఒకవేళ మీరు కనుక హై స్పీడ్గా నడపాలనుకుంటే ఈ బండిని మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బండి యొక్క పిలియన్ సీట్. ఈ పిలియన్ సీట్ అనేది నార్మల్ సీట్ కంటే కూడా కొద్దిగా ఎత్తులో ఉంది. కాబట్టి ఎవరైనా ఈ సీట్ మీదకి ఎక్కడానికి కానీ దిగడానికి కానీ చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. వీడియో వేసే మనిషి కూడా అవునవును అంటుంది, ఎందుకంటే ఆయన ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో చూడండి, ఇప్పుడు నేను బండి కొద్దిగా లేపు చూపిస్తాను. ఇది నా వెస్ట్ సైడ్ కంటే కూడా కొద్దిగా హైట్లో ఉంది. కాబట్టి ఈ బైక్ పైకి పిలియన్ సీట్లు ఎక్కడం ఇబ్బందిగా ఉంది. ఈ 2 రీజన్స్ మాత్రమే దీన్ని కొనకుండా ఉండడానికి మిమ్మల్ని ఆపగలుగుతాయి. మీ ఈ బైక్ ఎందుకు కొనకూడదు అనే రీజన్స్ మీ దగ్గర ఇంకేమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు ఈ బైక్ ఎవరు కొనాలి? ఇంత మంచి స్టైలిష్ లుక్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా స్టూడెంట్స్ అనేటివి అందరికీ కూడా నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇంత స్టైలిష్ బండి మీకు ఎక్కడ కూడా దొరకదు. కంఫర్టబుల్ బైక్. సెకండ్ వచ్చేసి ఇది బెస్ట్ కంఫర్టబుల్ బైక్. ఎవరైతే సింగిల్గా ఉంటారో, ఎవరైతే ఒక్కరు మాత్రం మనం డ్రైవ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, దీని యొక్క లైట్ వెయిట్ వల్ల ట్రాఫిక్లో మనకు చాలా రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ బైక్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉండడం వల్ల దీన్ని నడిపేటప్పుడు మనం ఎక్కువ అలసిపోము. లాంగ్ రైడ్స్ అనేవి మనం ఈజీగా వెళ్ళొచ్చు. బట్ లిమిటెడ్ స్పీడ్లో మనం వెళ్ళగలిగితే, మనం కొంచెం ఓర్చుకుంటే ఈ బైక్ అనేది అద్భుతమైన కంఫర్ట్ అనేది మనకి ఇస్తూ ఉంది. ఎవరు కొనాలని కానీ మనం ఒక్క ముక్కలో చెప్పొచ్చు. స్టైలిష్ లుక్స్ ఉండి మంచి యావరేజ్ తోటి 1,30,000 లోపల ఒక మంచి బైక్ కావాలి, అది కూడా నేను సింగిల్ అనుకున్న వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ బైక్ ఇన్ దిస్ సెగ్మెంట్.
ఎందుకంటే ఫ్యామిలీ కొంచెం ఇబ్బంది అవుతాయి కాబట్టి ఎవరైతే సింగిల్స్ ఉంటారో వాళ్ళు ఈ బైక్ని హాయిగా నడుపుకోవచ్చు. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఈ బైక్ని లుక్స్ కోసం కొనుక్కున్నా. నాకు ఈ బైక్ లుక్స్ అంటే చాలా నచ్చినాయి. బైక్ నేను ఆల్మోస్ట్ 6000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాను. 3 సర్వీసింగ్ కూడా కంప్లీట్ అయినాయి. ఇప్పటి వరకు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఈ రియర్ షాక్ అబ్జర్వర్ అనేది మనకు పాడైంది. ఆ వీడియో కూడా మనం పోస్ట్ చేసినాం యూట్యూబ్లో, చాలా మంది చూసారు. ఈ రియర్ షాక్ ని మనకు ఫ్రీగా ఏ చార్జెస్ లేకుండా షోరూమ్ వాళ్ళు మనకు రిపేర్ చేసి ఇచ్చారు. ఈ వీడియోకి ఇంతే గాయస్. మీకు ఈ బైక్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చిందా నచ్చలేదు, లేకపోతే మీకు ఏం నచ్చింది బైక్ గురించి అనేది తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా బైక్ తీసుకున్నాం అనుకుంటారో నాకు 2-3 అడిగితే తప్పకుండా వాళ్ళందరికీ పంపించండి. ఈ బైక్ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుండొచ్చు. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము శివ మోటో వ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.